గుడ్ ఈవినింగ్ అండి. వెల్కమ్ టు పై అకాడమీ. ఇది ఆర్ఆర్‌బీ 500 సిరీస్. ప్రెజెంట్ మనం ఫిజిక్స్ సబ్జెక్ట్‌లో మెకానిక్స్ టాపిక్‌లో ఉన్నాం. దీంట్లో మనం రోజుకి 5 క్వెషన్స్ ప్రాక్టీస్ చేస్తాం. ఏ ఫోర్స్ ఆఫ్ 20 న్యూటన్ డిస్ప్లేసెస్ అన్ ఆబ్జెక్ట్ త్రూ 2 మీటర్ అండ్ డస్ ఎ వర్క్ ఆఫ్ 20 జౌల్స్. అంటే ఒక ఫోర్స్ ఒక 20 న్యూటన్ బలంతో ఒక వస్తువుకి 2 మీటర్ల స్థానభ్రంశం తీసుకొని రావాలంటే 20 జౌల్స్ పని జరుగుతుంది. అప్పుడు ఆ ఫోర్స్‌కి ఆ స్థానభ్రంశానికి మధ్య యాంగిల్ ఎంత అని అడుగుతున్నాడు. అంటే అప్లై అయిన ఫోర్స్‌కి జరిగిన డిస్టెన్స్ అది ఆబ్జెక్ట్ మూవ్ అయిన డిస్ప్లేస్‌మెంట్‌కి యాంగిల్ ఎంత అని అడుగుతున్నాడు. మనకు తెలిసిన ఫార్ములా ఏంటి? వర్క్ ఈజ్ ఈక్వల్స్ టు ఫోర్స్ ఇంటూ డిస్ప్లేస్మెంట్ అనమాట. ఇక్కడ ఫోర్స్ అంటే వెక్టార్ కాబట్టి ఫోర్స్ డైరెక్షన్‌తో చేంజ్ అవుతుంది. మనకు కావాల్సింది హారిజాంటల్‌గా అప్లై అయిన ఫోర్స్. అంటే ఇక్కడ మనకి డిస్ప్లేస్మెంట్ కూడా హారిజాంటల్‌గా వచ్చింది కాబట్టి మనం ఏం తీసుకుంటాం ఎఫ్ కాస్ థీటా ఇంటూ ఎస్ అనమాట. ఎఫ్ ఎంత ఇచ్చాడు 20 న్యూటన్స్. కాస్ థీటా ఇంటూ ఎస్ డిస్టెన్స్ ఎంత ఇచ్చాడు 2. వర్క్ ఎంత ఇచ్చాడు 20 జౌల్స్. 20, 20 క్యాన్సిల్ అయిపోతే దీని నుంచి మనకు కాస్ థీటా ఎంత వస్తది 1/2. కాస్ థీటా 1/2 అంటే థీటా ఈజ్ ఈక్వల్స్ టు 60 డిగ్రీస్. ఆన్సర్ ఎంత? ఆప్షన్ ఏ. అంటే అప్లై అయిన ఫోర్స్‌కి హారిజాంటల్‌కి యాంగిల్ ఎంత ఉండాలి? 60 డిగ్రీస్ ఉన్నప్పుడు 20 జౌల్స్ పని జరుగుతుంది. అండ్ ఆబ్జెక్ట్ అనేది 2 మీటర్ డిస్టెన్స్ హారిజాంటల్‌గా మూవ్ అవుతుంది అని. A porter raised a 12 kg object from surface of earth and put object 1.5 meter above the surface on his shoulder. Calculate the work done on the object. అంటే ఒక కూలివాడు భూమి ఉపరితలం నుండి 12 కిలోల వస్తువును పైకి లేపాడు. తన భుజాల మీద పెట్టుకున్నాడు. 1.5 మీటర్స్ హైట్‌లో తన భుజాల మీద పెట్టుకున్నాడనమాట. వస్తువుపై చేసిన పని ఎంత? ఎప్పుడైనా సరే వర్క్ అనేది ఇక్కడ అతను కన్జ్యూమ్ చేసిన ఎనర్జీ అనమాట. అతను కన్జ్యూమ్ చేసిన ఎనర్జీతో ఆబ్జెక్ట్‌ని ఎంత కదిలిచ్చాడు అనే దాని మీద వర్క్ అనేది డిపెండ్ అయ్యి ఉంటుంది. ఇక్కడ అతను ఆబ్జెక్ట్‌ని పైకి లేపాడు కాబట్టి ఇక్కడ మనం ఏం తీసుకుంటాం? పొటెన్షియల్ ఎనర్జీ తీసుకుంటాం. మాస్ ఇంటూ గ్రావిటేషనల్ కాన్స్టెంట్ ఇంటూ హెచ్ ఆర్ గ్రావిటేషనల్ యాక్సిలరేషన్ ఇంటూ హెచ్ అనమాట. మాస్ ఎంత వస్తది? 12 ఇంటూ జీ ఎంత 10 9.8 యాక్చువల్‌గా కానీ మనం రౌండ్ ఫిగర్ 10 తీసుకుంటాం. హెచ్ ఎంత 1.5 మీటర్స్. 12 ఇంటూ 15 ఎంత అవుతుంది? 12 10 120 12 5 60 ఆన్సర్ ఎంత? 180 జౌల్స్ వర్క్ అనేది ఇక్కడ జరిగింది. ఆన్సర్ ఆప్షన్ సి. The work done to increase speed of a car from 5 meter per second to 10 meter per second. The weight of the car is 800 kg. 5 meter second నుంచి 10కి పెంచాడు స్పీడ్‌ని. వెయిట్ ఎంత? 800 kg అనమాట. వర్క్ డన్ ఎంత? సేమ్ వర్క్ డన్ ఈజ్ ఈక్వల్స్ టు ఇక్కడ కార్ యొక్క స్పీడ్ ఇంక్రీజ్ అయింది. ఎప్పుడైనా స్పీడ్ ఇంక్రీజ్ అయితే అది చేసిన వర్క్ దేనిగా కన్వర్ట్ అవుతుంది? కినెటిక్ ఎనర్జీగా కన్వర్ట్ అవుతుంది. వర్క్ ఈజ్ ఈక్వల్స్ టు హాఫ్ ఇంటూ కార్ యొక్క వెయిట్ ఎంత 800 v2 స్క్వేర్ మైనస్ v1 స్క్వేర్ అంటే 10 స్క్వేర్ మైనస్ 5 స్క్వేర్ హాఫ్ ఇంటూ 800 10 స్క్వేర్ అంటే 100 మైనస్ 25 75 టు 400 సార్. వర్క్ ఎంత అవుతుంది 475 సార్ ఎంత 300 ఈక్వల్ టు 30 కిలో జౌల్స్ అనమాట. అంటే 30 ఇంటూ 10 క్యూబ్ జౌల్స్ కాబట్టి దాన్ని 30 కిలో జౌల్స్‌గా మనం రాసుకున్నాం. An object of 1 kg raised 10 meter above the surface of the earth. Then work done by gravitational force will be what? అంటే ఒక ఆబ్జెక్ట్ బరువు ఎంత 1 కేజీ. దీన్ని 10 మీటర్స్ హైట్ పైకి లేపారు. అప్పుడు గ్రావిటేషనల్ ఫోర్స్ చేసిన వర్క్ ఎంత అన్నాడు. గ్రావిటేషనల్ ఫోర్స్ ఎప్పుడైనా సరే కిందకి యాక్ట్ అవుతూ ఉంటుంది. వర్క్ ఈజ్ ఈక్వల్స్ టు అది పైకి జరిపాడు కాబట్టి పొటెన్షియల్ ఎనర్జీకి కన్వర్ట్ అవుతుంది. మాస్ ఎంత అన్నాడు 1 కేజీ ఇంటూ జీ వాల్యూ ఎంత 9.8 ఇంటూ హెచ్ హైట్ 10 మీటర్స్ అనమాట. ఆన్సర్ ఎంత 98 జౌల్స్. ఇక్కడ 98 జౌల్స్ ఉంది. మైనస్ 98 జౌల్స్ ఉంది. మనం ఇక్కడ మాట్లాడింది ఏంటంటే గ్రావిటేషనల్ ఫోర్స్ పర్ఫార్మ్ చేసిన వర్క్ ఎంత అని. యాక్చువల్‌గా ఈ ఆబ్జెక్ట్‌ని లిఫ్ట్ చేసిన పర్సన్ పర్ఫార్మ్ చేసిన వర్క్ అంటే ప్లస్ 98 జే తీసుకుంటాము. గ్రావిటేషనల్ ఫోర్స్ ఆపోజిట్ యాంగిల్‌లో, ఆపోజిట్ డైరెక్షన్‌లో వర్క్ అవుతుంది కాబట్టి మైనస్ 98 జే తీసుకుంటాం. ఆన్సర్ ఈస్ ఆప్షన్ డి. Work done by a man standing on a platform of height 2 meter holding 10 kg suitcase for 1 hour is what? అంటే ఒక వ్యక్తి ఒక 2 మీటర్ హైట్ ఉన్న ప్లాట్‌ఫార్మ్ మీద ఒక గంట పాటు ఒక సూట్ కేస్‌ని పట్టుకొని నిలబడ్డాడు. అతను ఎంత పని చేశాడు? జనరల్‌గా మనం బై మిస్టేక్ ప్రాబ్లమ్ స్పీడ్‌గా చేసినప్పుడు ఎంజీహెచ్ ఫార్ములా యూజ్ చేసే ప్రమాదం ఉంది. కానీ ఇక్కడ వర్క్‌కి ఫార్ములా ఏంటంటే ఫోర్స్ ఇంటూ డిస్ప్లేస్మెంట్. ఇక్కడ ఫోర్స్ అనేది ఆ వస్తువు యొక్క బరువు. కానీ ఇక్కడ డిస్ప్లేస్మెంట్ అనేది 0. ఎందుకంటే సూట్ కేస్‌ని అతను ఎటు కదిలించలేదు. అలా పట్టుకొని అలానే ఉన్నాడు. ఎప్పుడైనా సరే ఫోర్స్ ఇంటూ డిస్ప్లేస్మెంట్‌లో ఒకటి 0 అయిపోయింది కాబట్టి వర్క్ ఎంత అవుతుంది? 0 అవుతుంది. ఆన్సర్ ఏంటి? ఆప్షన్